ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉపవాస దినమందు దేవుని వైపు చూసి మనమందరం ప్రార్థన చేసుకుందాము. అద్భుతకరుడా, ఈ మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు పరిశుద్ధుడా. మీరు సర్వశక్తిమంతుడు గనుక నీకు వందనాలు. మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభా. అవును తండ్రి, నీ వాక్యంలో చెప్పబడిన రీతిగా యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యంలో, అయ్యా ఒకరు జ్ఞానంలో కొదవగా ఉంటే అడగమన్నారు తండ్రి. ప్రభా, దేవుని అడగమన్నారు తండ్రి. ఒక సమయమందు ప్రభా, అవును రచ్చ అయ్యా, మేము ప్రభా మా జీవితంలో తండ్రి జ్ఞానం లేక అనేకమైన పనులు చేసి మా జీవితంలో ఓటమిని ప్రభా చూసి ఉన్నాము తండ్రి. హోషేయ గ్రంథంలో మేము చదువుతున్న రీతిగా జ్ఞానం లేక నా ప్రజలు నశిస్తున్నారన్నారు తండ్రి. ప్రభానికి వందనాలు తండ్రి. అవును రాజా, ఈ ఒక సమయమంతా నీ వైపు చూసి మేము అడుగుతున్నాం ప్రభా. నీ జ్ఞానము మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. కొలసి 2:3 మీరు చెప్పిన రీతిగా బుద్ధి జ్ఞానం సర్వసంపత్తి అది నీ యందు గుప్తమై ఉంది కనుక నీ జ్ఞానము నీ బుద్ధి మాకు దయచేయమని అడుగుతున్నాం పరిశుద్ధుడా. మా జీవితంలో ఈ ఒక కార్యమును బట్టి మేము నిర్ణయాలు తీసుకునేటప్పుడు నీ జ్ఞానం ద్వారా నింపబడిన వారుగా సరి అయిన నిర్ణయం తీసుకున్నటకు మీ జ్ఞానంతో నింపమని అడుగుతున్నాం పరిశుద్ధుడా. యేసయ్యానికి వందనాలు నా ప్రభా. ఎన్నో విషయములు మేము తప్పుతున్నాం గనుక రాజా మమ్మల్ని క్షమించండి నా ప్రభా. యేసయ్యానికి వందనాలు నా తండ్రి. అవును తండ్రి, యెహోవా యందు భయభక్తులే జ్ఞానములకు మూలమని తండ్రి 111 అధ్యాయము నా తండ్రి కీర్తనలు ప్రభ 10వ వాక్యమున మీరు చెప్పిన రీతిగా నా తండ్రి అట్టి భయమును భక్తిని మాకు దయచేయండి. మీరిచ్చే జ్ఞానమును మేము పొందుకునే రీతిగా తండ్రి ఈ సమయమందు ఒక్కొక్కరిని మమ్మల్ని అభిషేకించమని అడుగుతున్నాం ప్రభా. మీ జ్ఞానం లేకుండా ఈ లోకంలో మేము ఏమీ చేయలేము తండ్రి. భయ్యా, అలా చేస్తే కూడా మేము విజయాన్ని చూడలేము గనుక తండ్రి మమ్మల్ని క్షమించి నీ జ్ఞానంతో ఈ క్షణమందు మా అందరినీ మీరు అభిషేకించి ముద్రించండి తండ్రి. మరి మొదటి రాజుల గ్రంథంలో నా ప్రభా మేము చదువుతున్న రీతిగా సొలొమోనుని మీరు రాజుగా మార్చినప్పుడు నా తండ్రి అయ్యా, మీరు కలలందు అవును తండ్రి సొలొమోను రాజు దగ్గర అడిగినప్పుడు నీకు ఏది కావాలో అడగమన్నారు తండ్రి. ప్రభా, మరి సొలొమోను రాజు అయితే వారు ప్రభా తనకు జ్ఞానమును కావాలని అడిగి ఉన్నాడు నా తండ్రి. జ్ఞానంతో పాటు నా తండ్రి సమస్తమైన దీవెనతోను తండ్రి, ఐశ్వర్యంతోను తండ్రి, సకల సంపత్తితో మీరు నింపి ఉన్నారు నా తండ్రి. ప్రభా, అట్టి ఒక ప్రార్థన జీవితం మాకు దయచేయండి తండ్రి. ప్రార్థనందు ఎక్కువగా మేము జ్ఞానం కొరికే ప్రార్థించుటకు సహాయం చేయండి నా ప్రభానికి వందనాలు. ఈ భయంకరమైన లోకమున నా తండ్రి ప్రతి క్షణం తప్పిపోతున్న మా జీవితంలో మీ జ్ఞానం మాకు దయచేయండి నా తండ్రి. నీ జ్ఞానంతో మేము నింపబడితే ఎలాంటి ఒక ప్రభా పాపంలో కాండి, ఎలాంటి ఒక ప్రభా ఇరుకుల్లో మేము ఇరుకపోం కనుక నా తండ్రి మీ జ్ఞానంతో నింపి నా తండ్రి అవును రాజా, నీ కొరకు మేము ప్రకాశించుటకు, నీ కొరకు మేము జీవించుటకు, ప్రతి సరి అయిన నిర్ణయం తీసుకున్నటకు మాకు సహాయం చేయండి నా ప్రభా. నీ కృపతో నింపండి, నీ మహిమతో నింపండి తండ్రి. అయ్యా, ఇంతవరకు మీరు నా తండ్రి మా ఒక జీవితంలో చేసిన లెక్కలేని మేలుని బట్టి వందనాలు. ఈరోజు నీ నూతనమైన జ్ఞానంతో నింపి ఇంకను మమ్మల్ని ప్రభా నీ కొరకు ప్రభా బలమైన సాధనంగా ఈ లోకంలో మీరు వాడుకొని మీరు మహిమ పొందుకోమని మీకే సమస్త స్తుతి ఘనత మహిమను చెల్లిస్తూ నన్ను మమ్మల్ని తగ్గించుకుని మీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.